కౌశిక్ రెడ్డి ఏ విధంగా సెక్షన్ పెట్టుకో అదే సెక్షన్ పెట్టిస్తారు సార్. మేము గెలిచినాం సార్. నిన్న పిటిషన్ కూడా ఇచ్చిన, సాక్ష్యాలు ఇచ్చిన, వీడియో క్లిప్పింగ్స్ ఇచ్చిన. నాకు మాట్లాడాల్సిన నాకు అవసరం లేదు. మీరు దీని మీద యాక్షన్ తీసుకున్నారు లేదా రెండే చెప్పు. లేకపోతే నిన్న ఎన్నికలకు వెళ్ళి నా పేరు కొట్టేయండి, నా పేరు కూడా నంబర్ జిల్లా కలెక్టర్ కాదు సార్. తెలియకుంటే అడిషనల్ కలెక్టర్ ఏఆర్ఓ ఇక్కడ కలెక్టర్ లేదు. ఆమెనే చెప్పింది మాకు నీతులన్నీ. ఆమెనే నీతులు. ఆమె రాహుల్ బొజ్జా గారు చెప్పింది. ఏమని చెప్పిందంటే మీరు అభ్యర్థి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మీరు అభ్యర్థిగా ఉండరు అని చెప్పిండ్రు. రెచ్చగొట్టారు అని చెప్పిండ్రు. మీరు మీ డ్యూటీ మీరు చేయరు. సార్ ఒక పని చేయండి సార్. ఒకసారి ఒక పని చేయండి. నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటే మీ రాష్ట్రానికి నియంత్రణ. మీరు మీడియా మాట్లాడద్దు, మీడియా వాళ్ళు ఫోటోలు తీయద్దు, ఎవరు తీయద్దు, మాకు గలాలు ఇవ్వద్దు. మరి రోజుని పేరుకా మరి అందరిని పోయి అడుగుతున్నారు ఇదేం రికార్డు చేస్తున్నాను. నేను వైద్యాల రికార్డులో ఫేక్ సర్టిఫికెట్ అని చెప్పేసి సర్టిఫికెట్తో ఆధారం కలెక్టర్ గారు వెళ్ళిపోతే కలెక్టర్ గారు ఏమన్నారంటే काम करो भैया, एक काम करो. अगर इधर सुनो भाई, अगर ये सरकार अगर ये सरकार लोकतंत्र सरकार नहीं है तो आप जैसा करो कैसे हो तो वैसा करो. మరి ప్రజాస్వామ్య దేశం ఇది, ప్రజాస్వామ్యం ఇది. లేదు అర్థం కాదు. ఇది తప్ప కాదు. వాడు మాట్లాడి తప్పంటే తప్పు కాదు. ఇది మాట్లాడవచ్చు అని అంటే ఆయనకు వినాయక అంటే వినాయపించేయండి. నిన్నదాకా గీతులు మాట్లాడినోడు ఇట్లా మాట్లాడితే ఎట్టుకుంటారు. అదే మాట్లాడతారండి ఎవరు నేను లోపలికి నేను మాట్లాడే వాళ్ళే రమ్మని చెప్పాలి. వాళ్ళని రమ్మని రాహుల్ బొజ్జా గారు ఎందుకని అన్ని నీతులు చెప్పాలి మాకు. ఐఏఎస్ ఆఫీసర్ అయినా, సెక్రటరీ, ఎన్నికల అబ్జర్వర్ అయినా మాకు నీతులు ఎందుకు చెప్పాలి. ఇట్లా ఒక్క మాట మాట్లాడినా నేను ఎన్నికలకి తొలగిస్తామని చెప్పినోడు మరి అదే రోజు మాట్లాడిన తర్వాత ఇటువంటి వ్యక్తిని ఎందుకు తొలగించలేరు. అరే అన్ని ఇచ్చిన వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి. అన్ని ఎవిడెన్స్ ఇచ్చిన వాళ్ళకు రికార్డింగ్ ఎవిడెన్స్ ఇచ్చిన, మొత్తం ఇచ్చిన, పేపర్ కటింగ్స్ కూడా ఇచ్చిన. ఆ పేపర్ కటింగ్స్ కూడా ఇచ్చిన. ఇక నీట్గా ఉన్న చూడు. నన్ను చంపుతారా, శాసన మందికి పంపుతారా, శ్మశానానికి పంపుతారా అంటే ఇక బ్లాక్మెయిల్ కాకుండా ఇదేంటిది రికార్డింగ్ వాయిస్ రికార్డింగ్ కదా. వాయిస్ రికార్డు కూడా ఇస్తా. కంప్లైంట్ ఇచ్చింది నల్గొండలో కాదు ఇక్కడ ఏఆర్ఓ ఇక్కడ ఎక్కడన్నా ఇవ్వచ్చు. మీకు తెలుసు అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అంటే మాకు చదువురానుల రూల్ ఏంటో చెప్పొద్దు. ఏఆర్ఓ ప్రతి 3 జిల్లాలకు 12 జిల్లాలో 12 మంది ఏఆర్ఓలు ఉంటారు. ఇక్కడ ఏఆర్ఓ అడిషనల్ కలెక్టర్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటే మరి ఎంక్వైరీ చేస్తాను ఎందుకు చెప్పాలి. మరి ఇక్కడ నాకు సంబంధం లేదు, అక్కడికే పోయి పొమ్మని చెప్పాలి. పబ్లిక్ ప్రజల జీతాల మీద తీసుకునేది. ఎలక్షన్ కమిషన్ రద్దు చేసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ రాజులేక కిరీటాలు పెట్టుకొని కూర్చోవాలి. అడిగేటోళ్ళు లేడు, ఎవడేం చేస్తే నడుస్తా అనుకుంటారా. सर ऑप्शन है होता है मैं ऊपर मेरी बात समझो थोड़ा. मैं नहीं हूँ, मैं ऊपर और रहता ना. उसको बुलाओ भैया. तो मैं मार के बगा लाठी लेके ये पूरा अरे అవును. मैं नेशनल लेवल में वीडियो के साथ दिया एविडेंस. अभी भी देखे ना पेपर में भी आया, हर अखबार में आया, हर टीवी में, हर चैनल में आया. एक बात बता दो, मैं कंप्लेन देने की जरूरत ही नहीं है. सुमन अरे भैया पूरा क्या काम कर रहे लोग, क्या काम कर रहे बोलो. नौकरी కాదు సుమోటో కింద కేసు పెట్టుకోవాలి. సుమోటో కింద దీన్ని చేసుకోవాలి. ఎన్నికల అభ్యర్థి మేము నీ ఫేస్బుక్ మొత్తం చూస్తున్నాం, నీ వాట్సాప్ చూస్తున్నాం, నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలుసు. మరి మాట్లాడింది తెలియదా. మరి యాక్షన్ తీసుకుంటలేదందుకు. ఇక్కడ ఎవరు అడగడం ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నా. ఎవరు ఎక్కడన్నా కూర్చోవచ్చు సార్, ఏడన్నా కూర్చోవచ్చు. నా పిటిషన్ లోపల ఉంది, నా ఆఫీసర్ లోపల ఉంది. నిరాహార దీక్ష కానీ ఇక్కడ ఎక్కడన్నా కూర్చోవచ్చు. నా రిటర్నింగ్ ఆఫీసర్ అయినా దాని నేను ఎన్నికల అభ్యర్థిని. నేను పని చేస్తాను. ఒక పని ఆఫీస్ డిస్టర్బ్ చేస్తే ఏ సెక్షన్ కింద వస్తుందో ఆ సెక్షన్ కింద నాకు కేసు పెట్టుకోండి. నా జైలుకు పంపుకో, నాకు ఏమి ఇబ్బంది లేదు. ఈ సెక్షన్ కింద మాత్రం ఇటు దొంగ తీన్మార్ మల్లయ్య అనేటోడు పబ్లిక్ను ఓటర్లను బ్లాక్మెయిల్ చేసిండు. 4,61,000 మందిని బ్లాక్మెయిల్ చేసిండు. ఇది పక్కా ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు అది చేయబట్టి మీ డ్యూటీ మీరు చేస్తలేరు సార్. ఒకటి చెప్తుంటావా, వీళ్ళ అబ్జర్వర్గా వీళ్ళ పని ఏంది, వాడు ఏం మాట్లాడుతుండ్రు, ఏం ఫ్లయన్స్ కార్డ్ ఎన్నికల ఫ్లయన్స్ కార్డ్ ఎందుకు పెట్టింది, మీరు ఏం మాట్లాడుతుండ్రు, ఏం రెచ్చగొడుతున్నా అని చెప్పి మొత్తం చూడాలి, యాక్షన్ తీసుకోవాలి. మీకు చేత కాకుండా నేను కంప్లైంట్ ఇచ్చిన.
కంప్లైంట్ పైన కూడా మీరు తీసుకోకుండా రికార్డింగ్ ఎవిడెన్స్ ఇచ్చిన ఆయన మాట్లాడే స్పీచ్ ఇచ్చిన అయినా కానీ మీరు యాక్షన్ తీసుకోకుండా ఏంటన్నట్టు ఇప్పటికి 3 రోజులు అయింది మాట్లాడి 15th ఇలా 17th ఎవరు అరే సార్ ఆయనకి రమ్మని చెప్పండి, ఆయన రమ్మని కండి. కాదు సార్, తప్పు మాట్లాడితే మీరు లోపల పెట్టాలి సార్. మీరు తప్పు మాట్లాడతారు. ఎవరు? నేను లేకుండా నా పై అధికారి ఉంటాడు. ఎవరు? కంప్లైంట్ చేయొచ్చు మీరు. కంప్లైంట్ చేసినాం సార్. ఇక కంప్లైంట్ అంటున్నారు. అయితే వాళ్ళు డ్యూటీ చేయకుండా కాంబ కూర్చోకపోనా, వాళ్ళు డ్యూటీ చేయకుండా కాంబ కూర్చోకపోనా సార్? బయట నేను ఎందుకు కూర్చుంటా? నేను బయట నేను ఎందుకు కూర్చుంటా? ఎవరు ఎవరు ఓకే లోపల కూర్చుంటే ఏం చేస్తారు? చెయ్యకూడదు. లోపల కూర్చున్నా మీరు ఏం చేస్తారు? మీరేం చేస్తారో అది చేయండి. మీరేం చేస్తారో అది చేయండి. నేనేం చేయాలో నేను అది చేస్తాను. మీరు చేయండి సార్. మీరు అది బాధాప్తా 4,61,000 మంది ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తారు. ఎన్నికల అబ్జర్వర్ పనిచేయరు. అవి వాళ్ళకి కినవాడాయి. ఏంటిది? కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు. ప్రభుత్వాలు మార్చింది మేము. తెలుసుకోండి మీరు. 179 కేసులు వేసిన గత ప్రభుత్వం మీద. ఉత్తగా రాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ. అది చెప్పిన ఆయనకు సార్, అది చెప్పిన సార్ మీకు తెలియదు సార్. మీకు సగం తెలుసు, మీకు పూర్తిగా తెలియదు. వాళ్ళకి వీడియో సార్, వాళ్ళ డ్యూటీ ఏంది కాదు, వాళ్ళ డ్యూటీ ఏంది? ఎన్నికల అధికారి డ్యూటీ ఏంది? వాళ్ళు వీడియో చూడాలి. మీరు ఎక్కడ పోతే ఏం మాట్లాడుతున్నారని చెప్పాలి. కంప్లైంట్ ఇచ్చిన కలెక్టర్కు, అడిషనల్ కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిన. ఏం చేస్తున్నారు వాళ్ళు? యాక్షన్ తీసుకోకుండా రివ్యూ మీటింగ్లు బిజీ. ఏం బిజీ వాళ్ళు? పబ్లిక్ అంటే బిజీ. ఏది సుమోటో కింద అబ్జర్వర్ ఎందుకు సార్? రాహుల్ బొజ్జా గారు మన ఇంత పెద్ద ఉపన్యాసం మాకు ఇచ్చారు. చేయమన్నారు. మీరు రెచ్చగొట్టినట్టు మాట్లాడినా మేము ఎన్నికలకి రద్దు చేస్తాము, అనవసరం ఎన్నికలకి పోతాము అని. ఒక నిమిషం సార్, ఒక నిమిషం ఆగు అని అన్నారు. ఏం పని కాదు, ఎవిడెన్స్ ఉన్నాయి కదా సార్. 6వ తారీఖు ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం కదా. ఇక్కడ రావో ఎవరు, ఈ ఎలక్షన్కి రావో ఎవరు, నల్గొండ డిఓ గారు ఆమె కంప్లైంట్ ఏమైనా ఉంటే ఏఆర్ఓ ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చిన 3 రోజులా సార్? ఫార్వర్డ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. ఈ లోపు ఎలక్షన్ అయిపోతుంది సార్. వీడియో ఎంత బలంగా ఉంటే మళ్ళీ ఎవిడెన్స్ ఎందుకు సార్? ఇది నువ్వెందుకు మాట్లాడుతున్నావు బ్రదర్? ఆగు, నీకెందుకు? నువ్వు అన్నాడు, నువ్వు ఏమన్నా కలెక్టర్ గ్రాడ్యుయేట్ అడవద్దా? ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఖమ్మం, వరంగల్, నల్గొండ. ఆ జ్యూరిడిక్షన్లో అక్కడ జరిగినా కూడా మీరు హ్యావ్ రైట్ టు టేక్ యాక్షన్. ఏం సార్? ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ. ఇచ్చిన ఎవిడెన్స్ ఇచ్చిన యాక్చువల్ మన కంప్లైంట్ ఇచ్చే అవసరం లేదన్న. అబ్జర్వర్ డ్యూటీ ఏంటంటే ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు కేసు ఫైల్ చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు. నేను పౌరుడిగా అభ్యర్థిగా నేను కంప్లైంట్ ఇచ్చిన. 3 రోజులు పడుతుంది అన్న. ఇది నీకు ఫారెన్సిక్ ల్యాబ్ పంపుతారా? ఇది సార్ మీరు ఏం చేస్తారు చెప్పండి మాకు కూడా ప్రచారం. రేపు సార్ ఒకటి సార్, ఇగో రేపు ఇప్పుడు కూర్చున్నా కదా, రేపటి సాయంత్రం వరకు యాక్షన్ రాకుంటే రేపు RO ఆఫీస్ ముందు నేను నిరాహార దీక్ష చేస్తున్నా. ఇదంతే. మీరు ఇది కూడా చెప్పండి. నేను రికార్డు చెప్తున్నా. నేను కూర్చుంటా. నేను మాట్లాడితే 179 కేసులు వేసిన గత ప్రభుత్వాన్ని పక్క చేస్తానంటే మీకు తెలియకపోవచ్చు. అందరు CS అందరికీ తెలుసు. రేపు పొద్దుగాల 11 గంటలకు పక్క చేస్తారు. కలెక్టర్ RO ఆఫీస్ ముందు రేపు దీక్ష కూర్చుంటారు. అక్కడ కూడా యాక్షన్ తీసుకోకుండా మీ మీద కూడా నేను కొట్టుకుంటాను. ఇక్కడికి లేచిపోయినా మనకేదైనా మాకు కొట్టుకుపోతాం. మనకేది ఇచ్చేది? మనకు చేతగాని వాళ్ళకు కావాలి. రేపు మాత్రం నేను రేపటి వరకు యాక్షన్ తీసుకోకుండా కేసు ఫైల్ చేసుకుని ఖాతం. ఐఎమ్ గోయింగ్ టు డూ హంగర్ స్ట్రైక్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ RO ఆఫీస్ అట్ నల్గొండ. మాకేం షోక్ కాదు. ఎవరు డ్యూటీలు వాళ్ళు చేయకుంటే మేము కేసు ఇచ్చేసినాము. మేము కేసు ఇచ్చేసినాము.